మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు వాస్తవాలు చెప్పకుండా మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. మంత్రి శ్రీధర్బాబుపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ చెప్పాడని ఏది పడితే అది మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. మంత్రి శ్రీధర్బాబు సంతకం ఫోర్జరీ అయిందని చెప్పి ఓఎస్డీ ఫిర్యాదు చేశారని, ఎఫ్ఐఆర్ సైఫాబాద్ పిఎస్ పరిధిలో నమోదైందని బల్మూరి వెంకట్ తెలిపారు. ఇలా ఫోర్జరీ సంతకాలతో బీఆర్ఎస్ నేతలే మంత్రి శ్రీధర్బాబును డ్యామేజ్ చేసి కుట్ర చేశారని ఆరోపించారు బల్మూరి. మాజీ శాసనసభ్యులు మంత్రి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్న పుట్ట మధు గారు ఆధారాలు లేకుండా మా నాయకుడు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి పైన వారి యొక్క పేషీ సంబంధించిన కొన్ని అంశాలపైన కొన్ని ఎవిడెన్సెస్ చూపిస్తూ ఏదో అవకతవకలు జరిగినాయి. ఒక శాసనసభ్యునిగా పనిచేసినప్పుడు కనీస ఇంగిత జ్ఞానం ఆలోచన ఉండాలి. ఏ విషయాన్నన్నా మనం ప్రజలకి చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కేవలము ఏ రకంగా ఒక వ్యక్తి పైన బురద జల్లాలే, ఆ వ్యక్తి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనే ఆలోచన తప్ప వాస్తవాలు చెప్పే ఉద్దేశం లేదన్నట్టు చాలా స్పష్టంగా నీ ప్రెస్ మీట్ ద్వారా నేను అర్థమైంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి, ఇక్కడ ఉన్న యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, తెలంగాణని ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్ళాలని చెప్పి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు విదేశాల్లో పెట్టుబడుల కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే కష్టపడుతుంటే మీ సమయంలో ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ, కేటీఆర్ తెచ్చినాయి బిల్డప్లు ఎక్కువ. శ్రీధర్ బాబు గారు ఈరోజు చిత్తశుద్ధితోటి విదేశాల్లో తిరుగుతూ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని వస్తుంటే కేటీఆర్ గారు ఏదో చెప్పిండని చెప్పి వాడు మాట్లాడమన్నాడని చెప్పి నువ్వు సిగ్గు లేకుండా శ్రీధర్ బాబు గారి పైన తప్పుడు ఆరోపణలు చేసి అవాస్తవాల్ని ప్రజలకి చెప్పే ప్రయత్నం చేస్తున్నావు. బీఆర్ఎస్ పార్టీ